హాయ్ అండి, నేను మీ మల్లిక్ పర్చూరి. ఈరోజే మనకి ఒక వీడియో రిలీజ్ అయింది విఆర్కే ఎక్స్క్లూజివ్ నుంచి. ఓకే, ఇవాళ జూన్ 5, 2026. ఈరోజు సార్ ఒక క్యాన్సర్ పేషెంట్కి, ఇదిగోండి ఈయనే ఆ అమాయకుడు, ఆ అమాయకుడికి క్యాన్సర్ తగ్గించేశాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. ఏదైతే నిన్న మనం బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఒకళ్ళని ఈఆర్ పాజిటివ్ కేసుని ఎంత దారుణంగా మోసం చేసి వాళ్ళ యొక్క డిసీజ్ని బ్రెయిన్కి, లింప్ నోడ్స్కి, బోన్కి అన్నిటికీ స్ప్రెడ్ చేపించాడో, దానికి ఏదైతే మనం వీడియో పెట్టామో దాన్ని కౌంటర్ చేయడానికి ఇదిగో నేను తగ్గించేసాను చూడు, నా మీద బురద చల్లుతున్నారన్న స్టైల్లో విపరీతమైన ఛాలెంజ్లు చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ విఆర్కే నమ్మి విఆర్కే డేట్ ఆచరించి ఒక్క పారాసిటమాల్ బిళ్ళ వాడాల్సిన అవసరం లేకుండా, ఒక్క వేరే ఇతర ఏ ప్రాసెస్ చేయకుండా, ఇది నేను బహిరంగ సవాల్ చేస్తున్నా. మామూలుగా బహిరంగ సవాల్ వాగి ఏదో వాగినా ఎవడు వాగినా నేను రెడీగా ఉన్నా. వీటిలో ఇప్పుడు నేను చేసిన క్లైమ్కి ఆయన డే టు డే ఏ నెలకి ఏం తీసుకుంటావో ప్రతి రికార్డు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీని గురించి ఎవడన్నా వంకరగా మాట్లాడదలిస్తే బహిరంగ సవాల్, ఏ ప్రెస్ క్లబ్, ఏ మీటింగ్ అయినా, ఏదైనా ఏ పిల్లకాయనా గూగుల్లో గుర్తుకొచ్చి అది గుర్తుకొచ్చి ఇది గుర్తుకొచ్చి పెద్దవాడు వాడు వేసే ఏ గాడిదకైనా ఇది నా బహిరంగ సవాల్. మీకు ఆఫర్ కూడా ఇస్తాను. ఇది కాదు నేను చెప్పింది తప్పని, మీరు ఏది ఎవిడెన్స్ తీసుకొచ్చి దేనికైనా ఎక్కడ రెడీ, ఎంతమంది మంది ఏ అంత తీసుకున్నారు రెడీ. ఈ ఫలితాలు చూసిన తర్వాత 90% మంది చూశారు కదా, ప్రెస్ క్లబ్కి వస్తారంట, బహిరంగ సవాల్ అన్నారు. ఇదివరకు అంటే నాకు పెద్ద పెద్ద ప్యానళ్ళు, నాగేశ్వర రెడ్డి గారు, లేకపోతే క్యాన్సర్ అయితే నూరు దత్తాత్రేయ గారు, ఇట్లాంటి వాళ్ళు రావాలనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన దెబ్బకి గట్టిగానే తగిలింది. ఓకే, గట్టిగా తగిలి మొత్తం హాస్పిటల్ అంతా దేవాలు తీసే పరిస్థితికి వచ్చింది మన సార్ పెట్టిన సెంటరు. ఓకే, ఎంప్లాయీలకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేక, అటువంటప్పుడు ఏంటంటే మళ్ళీ సోషల్ మీడియా ట్వీకింగ్ కోసం ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. పాత కేసులన్నీ ఏవో తీసుకొచ్చి రిపోర్ట్లు, ఇదిగో నేను తగ్గించా చూడండి. ఇప్పుడు మొన్న మనం క్లియర్గా పెట్టాం బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి సింపుల్గా తగ్గిపోయే ఈఆర్ పాజిటివ్ కేసు, ₹2.70 టాబ్లెట్ డైలీ వేసుకుంటే పోయే క్యాన్సర్ని ఈయన లక్షలు ఖర్చు పెట్టించి ఇలా కేసుని వరస్ట్ చేశారు. తను పరిస్థితి చాలా దారుణంగా తయారు చేశాడు. తనకి సంబంధించి ఏదైతే బిల్స్ పే చేశారో ఆ బిల్స్ రిఫండ్ ఇవ్వండి, లేదు అట్లీస్ట్ మీరు చేసిన పాపానికి కడుక్కోవడానికి వాళ్ళకు కొంత కాంపెన్సేషన్ ఇవ్వండి అని అడిగాం. దానికి రిప్లై ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక కేసు ఒకదాన్ని పట్టుకొని వచ్చేసి నేను తగ్గించేసాను చూడండి అంటారు. ఆ కేసు గురించి ఒకసారి మనం విందాం. ఓకే, ఆ కేసు కానీ తప్పని చెప్పి, లేకపోతే అవన్నీ ఆయన క్యాన్సర్ క్లియర్ చేయలేదని చెప్పి నిరూపిస్తే ప్రెస్ క్లబ్కి వస్తా, నిరూపించండి, బహిరంగ సవాల్ అది ఇది అని చెప్పి ఛాలెంజ్లు చేశారు. మనం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం, రమ్మనండి ప్రెస్ క్లబ్కి, డే టు టైం చెప్తే మేము వచ్చేస్తాం. ఆ కేసు ఫేక్ అని కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మాది ఆల్వేస్ ఛాలెంజ్ ఉంది కదా, 2 కోట్ల ఛాలెంజ్ రెడీగా ఉంది. విఆర్కే గారు, మా 2 కోట్ల ఛాలెంజ్, మీ కేసు ఫేకు, అది క్యాన్సర్ కాదు అని చెప్పి నిరూపించడానికి మా దగ్గర అన్ని సాక్ష్యాలు రెడీగా ఉన్నాయి. మీరు ప్రెస్ క్లబ్ డేటు టైం ఎప్పుడో చెప్తే మేము వచ్చేస్తాం. ఇప్పుడు ఆ కేసు గురించి కూడా కొంత డిస్కస్ చేద్దాం. మనం సంబంధించి వాళ్ళు మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో ఇది, జూన్ 5, 2026. నమస్కారం అండి, నా పేరు మంజు. నేను అనంతపురం జిల్లా కళ్యాణం నుంచి వచ్చినాను. నాకు 2024 జనవరి నెలలో నాకు సడన్గా నాకు మూత్రంలో నుంచి నాకు రక్తం వచ్చింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత నా కిడ్నీకి ట్యూమర్ వచ్చింది, అది తీసేస్తే నువ్వు మంచి సేఫ్గా అయిపోతా అని చెప్పినారు. తర్వాత నేను డాక్టర్తో కన్సల్ట్ అయ్యి నేను 2024 జనవరి 18వ తారీఖున నేను ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. నాకు ఒక కిడ్నీ తీసేసినారు. తీసేసిన తర్వాత నాకు డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత బయాప్సీ రిపోర్ట్స్ తెప్పించారు. సో బయాప్సీ రిపోర్ట్స్లో ఏమీ లేదు, మంచిగా ఉందన్నారు. తర్వాత అదే డాక్టర్ ఇక్కడ పాయింట్ నోట్ చేసుకున్నారు కదా, బయాప్సీ రిపోర్ట్ తెప్పించారు, బయాప్సీలో ఏమీ లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఓకే, బయాప్సీలో ఏమీ లేదంటే ఏంటి, క్యాన్సర్ కన్ఫర్మ్ కాలేదని, అంతే కదా. ఆయనకి లెఫ్ట్ కిడ్నీలో, ఆ కిడ్నీలో ఏదైతే ట్యూమర్ ఉన్న కిడ్నీని సర్జరీ చేసి రిమూవ్ చేశారు. సర్జరీ చేసి రిమూవ్ చేసిన తర్వాత ఆ కిడ్నీ శాంపిల్ని, ట్యూమర్ శాంపిల్ని మనకి ల్యాబ్కి పంపించారు. ల్యాబ్కి పంపిస్తే బయాప్సీ రిపోర్ట్లో నెగిటివ్ వచ్చింది.
అతనికి క్యాన్సర్ లేదు, కిడ్నీ క్యాన్సర్ లేదు అని చెప్పి వచ్చింది అని చెప్పి ఆయనే చెప్తున్నారు. మనం ఏదో సృష్టించింది కాదు, ఆయనే చెప్తున్నారు. బయాప్సీలో ఏమీ లేదు అనేది ఆయన చెప్తున్నారు. మరి క్యాన్సర్ లేని ఆయనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లు చేయటం ఏంటి, క్యాన్సర్ డైట్లు చేయటం ఏంటి, దానికి వీఆర్కే డైట్లు చేయటం ఏంటి, వీఆర్కే క్యాన్సర్లు మాయం చేసేయటం ఏంటి? అరే బాబు, ఆయనే క్లియర్గా చెప్పారు బయాప్సీలో ఏమీ లేదని వచ్చింది. బయాప్సీకి ఇచ్చిన శాంపిల్ ఏది? అతనికి సర్జరీ చేసి రిమూవ్ చేసిన కిడ్నీ మీద ఉన్న ట్యూమర్ శాంపిల్ని ఇస్తే అది క్యాన్సర్ ట్యూమర్ కాదు, బెనైన్ ట్యూమర్, అది ఊరక ఉత్తి గడ్డ అని చెప్పి రిపోర్ట్ వస్తే అతనికి నేను క్యాన్సర్లు బ్రెయిన్కి వెళ్ళింది, ఆడికి వెళ్ళింది, ఏడకి వెళ్ళింది, తగ్గించేస్తా అంటాడు. తర్వాత సిటీ స్కాన్ తీయించాలని చెప్పి ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ఈ ఆల్టర్నేటివ్ బాబాల మోసగాళ్లే కాదు, మన ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఏమైపోయింది అంటే టార్గెట్స్. ఈ ఆంకాలజీలో ఇంకా ఎక్కువ టార్గెట్స్, వాళ్ళ మీద ప్రెజరు. ఎందుకు? మనకి అవసరం లేని ఊళ్ళల్లో కూడా రేడియేషన్ ఎక్విప్మెంట్లు పెట్టేశారు. ఎందుకంటే ఇవాళ సింగపూర్ ఫండింగ్ వచ్చేస్తుంది. ఒక్కొక్క రేడియేషన్ ఎక్విప్మెంటు 30-40 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఉంది. అన్ని కోట్లు పెట్టిన రేడియేషన్ ఎక్విప్మెంట్కి నెల ఈఎంఐ లోన్కి, మరి సింగపూర్ వాడికి లేకపోతే మలేషియా నుంచి ఫండ్ తెచ్చుకున్నోడికి పేమెంట్ కట్టాలి కదా, ఈఎంఐ కట్టాలి కదా. కట్టాలి కాబట్టి పెట్ స్కాన్ కానీ ఏ మాత్రం పాజిటివ్ చూపించేసినా నీకు క్యాన్సర్ని భయపించేయటం, అడ్మిట్ చేసుకోవటం, రేడియేషన్ స్టార్ట్ చేసేయటం. దారుణంగా ఉంది పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితే ఈ వీఆర్కే లాంటి మోసగాళ్ళకి ఒక వెపన్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవట్లేదు. అల్లోపతిలో మంచి డాక్టర్లు 90% ఉంటే ఒక 10% ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. అసలు పెట్ స్కాన్ చూసి క్యాన్సర్ కన్ఫర్మ్ చేసే ఎదవని ఏమనాలి? వాడు ఆంకాలజిస్ట్ అనాలా? పెట్ స్కాన్ దేనికి? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇతను కీమో రేడియేషన్ చేయాలని చెప్పిన ఆ ఆంకాలజిస్ట్ అయినా లేదు ఈ వీఆర్కి అయినా ఒక్కసారిగా నా ఎదురుగా ఎవరినన్నా తీసుకొని వస్తే, ఎందుకంటే వాళ్ళు కొంచెం వయసులో పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు కాదు, ఎవరినన్నా తీసుకొని వస్తే పంజాగుట్ట విజయకో లేకపోతే ఇంకో దగ్గరకు వెళ్దాం పెట్ స్కాన్ కోసం. ముందు పెట్ స్కాన్ తీపిస్తా. ఆ పెట్ స్కాన్ తీపిచ్చిన తర్వాత వాడిని కొంచెం పక్కగా పిలిచి లాగి పెట్టి చెంపకి ఒక్కటి బీగుతా. ఒక్కటి పీకిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ తీపిస్తా. ఇంతకుముందు పెట్ స్కాన్ వాడి చెంప మీద నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు లాగి పెట్టి చెంప మీద ఒక్కటి పీకాను కదా, పీకిన తర్వాత పెట్ స్కాన్ తీపిస్తే పాజిటివ్ ఉంటుంది. కాదని ఒక డాక్టర్ని చెప్పమనండి. ఇది పెట్ స్కాన్. మెటబాలిక్ యాక్టివిటీ ఏంటి అంటే ఎక్కడికి ఇమ్యూనో సెల్స్ పరిగెత్తుకుంటా వెళ్తాయో, ఎక్కడ లేకపోతే ఈ క్యాన్సర్ లాంటి సెల్సో, ఇమ్యూనో సెల్సో, ఇట్లా రకరకాల యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగే దగ్గర ఎనర్జీ కన్జంప్షన్ చాలా టూ హై ఉంటుంది. సో మనం ఎఫ్డిజి ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అది మనకి కాంట్రాస్ట్ చూపిస్తుంది సిటీ స్కాన్లో అనేది పెట్ సిటీ. మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉందని అర్థం, క్యాన్సర్ అని కాదు. మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి హైలీ సస్పీషియస్ టు క్యాన్సర్ అనొచ్చు. అంతేగాని పెట్ సిటీ ఎప్పుడు క్యాన్సర్ కన్ఫర్మేషన్ చేయదు. పెట్ సిటీ చేసి ఒక టీబీ పేషెంట్కి రేడియేషన్లు ఇచ్చి ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్లకి చంపేసిన కేసు కూడా నేను ఇదివరకు చెప్పా. పెట్ సిటీ నెవర్ కన్ఫర్మ్స్ క్యాన్సర్, అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మా ఇంట్లో మా కుటుంబంలో ఒకళ్ళకి చెప్పాను కదా డిసీజ్ వచ్చినప్పుడు, ఈవెన్ వాళ్ళకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తే, ఆఫ్టర్ కీమో కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తే వెళ్ళి పెట్ స్కాన్ చేయించాం. నెఫ్రైటిస్కి అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్కి కూడా పెట్ సిటీ పాజిటివ్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి అక్కడ క్యాన్సర్ ఉందని కాదు. ఇట్స్ బ్లడ్కి సంబంధించిన క్యాన్సరు. ఇన్ఫెక్షన్ వచ్చి కీమోలు జరిగేటప్పుడు WBC తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రోగ్రెస్ టు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ పెట్ సిటీ పాజిటివ్ చూపించింది. పోనీ అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే నిజంగానే మ్యాలిగ్యాంట్ ఉందా అని చెప్పి టిష్యూ బయాప్సీకి పంపించినప్పుడు
దాంట్లో క్యాండిడాకి సంబంధించిన రెసిడ్యూస్ కనపడ్డాయి. సో క్యాండిడైటిస్కి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ట్రీట్మెంట్ క్లియర్ అయిపోయింది. అది క్యాన్సర్ కాదే, ఇన్ఫెక్షన్కి పెట్ సిటీ పాజిటివ్ చూపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, లాగి పెట్టి ఒక్కడ బీకితే అది కూడా పెట్ సిటీలో పాజిటివ్ వస్తుంది. అక్కడ కూడా ఎందుకంటే మన ఎందుకు ఎర్రగా కందిపోద్ది, మన ఇమ్యూనో సెల్స్ అన్నీ అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఏదో మొత్తం సర్వైవలెన్స్ చేస్తాయి. ఆ సర్వైవలెన్స్ చేసేటప్పుడు మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల అక్కడ పాజిటివ్ చూపిస్తుంది. అట్లాంటి కేసులను తీసుకొచ్చేసి ప్యాథాలజీ కన్ఫర్మేషన్ లేకుండా బయాప్సీ నెగిటివ్ అని చెప్తున్న క్యాండిడేట్కి మీరు ఎలా క్యాన్సర్ కన్ఫర్మ్ చేశారు? చెప్తున్నా విఆర్కే గారు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అతనికి క్యాన్సర్ కన్ఫర్మేషన్ సంబంధించిన రిపోర్ట్ చూపిస్తే 2 కోట్లు ఇస్తా. ఓకే, రూల్ అవుట్ ద పెట్ సిటీ, ఇస్ర అవతల పడేయండి. ఎవరినైనా, ఏ ఆంకాలజిస్ట్నైనా అడగండి, పెట్ సిటీ ఏ రేడియాలజిస్ట్ అయినా అడగండి, పెట్ సిటీ కన్ఫర్మ్స్ క్యాన్సర్ ఆర్ నాట్. పెట్ సిటీ అనేది ఒక గైడ్. మనం బయాప్సీ ఎక్కువ మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఎక్కడుందో అక్కడ నుంచి బయాప్సీ తీసుకోవడానికి గైడ్ మాత్రమే. పెట్ సిటీ క్యాన్సర్ ఎప్పుడు కన్ఫర్మ్ చేయదు. ఇది తప్పని నిరూపించండి, 2 కోట్లు ఇస్తా. లేదు, అతనికి క్యాన్సర్ కన్ఫర్మేషన్కి సంబంధించిన ఏదైనా రిపోర్ట్ తీసుకొని రండి, 2 కోట్లు ఇస్తా. అతనికి క్యాన్సరే లేదు. లేని క్యాన్సర్ నువ్వు తగ్గించేది ఏంది? ఇట్లాంటి లేని క్యాన్సర్లో చాలా తగ్గించారు వీళ్ళు. ఇదివరకు ఈయన విఆర్కే దాంట్లోనే మళ్ళీ ఒకసారినండి, స్కానింగ్ చేసిన తర్వాత నా కిడ్నీకి ట్యూమర్ వచ్చింది, అది తీసేస్తే నువ్వు మంచి సేఫ్గా అయిపోతావు అని చెప్పినారు. తర్వాత నేను డాక్టర్తో కన్సల్ట్ అయ్యి నేను 2024 జనవరి 18వ తారీఖున నేను ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. నాకు ఒక కిడ్నీ తీసేసిన తర్వాత నాకు డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత బయాప్సీ రిపోర్ట్స్ తెప్పించారు. సో బయాప్సీ రిపోర్ట్స్లో ఏమీ లేదు, మంచిగా ఉందన్నారు. తర్వాత అదే డాక్టర్ చూసారు కదా, బయాప్సీ రిపోర్ట్స్ తెప్పించారు, బయాప్సీ రిపోర్ట్లో ఏమీ లేదన్నారు. ఇంకా ఏమీ లేని క్యాన్సర్ లేని ఈ పేషెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్లు చేశాను, నేను క్యాన్సర్లు తగ్గించాను. ఇదివరకు ఒకసారి ఈయన క్లైమే యూట్యూబ్లోనే ఉంటుంది, ఒకసారి చూడండి. విఆర్కే డైట్ పెనిస్ క్యాన్సర్ అని కొట్టండి, వస్తుంది. అతనిది ఒక టెస్ట్ మనీ ఇప్పించారు, అతనికి కూడా అంతే. అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయ్యా, అర్జెంటుగా దాన్ని తీసేయకపోతే అర్జెంటుగా సుంతి చేయించుకో, లేకపోతే నీకు పెనిస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్యా అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే, వాడికి ఆల్రెడీ పెనిస్ క్యాన్సర్ వచ్చేసింది, నేను పెనిస్ క్యాన్సర్ తగ్గించేశాను అని చెప్పి టెస్ట్ మనీ పెట్టుకున్నారు. ఇదే విఆర్కే గారు. చూడండి, విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లోనే ఉంటుంది, ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది. నేను ఒకసారి చెక్ చేసి కూడా చూసి చెప్తాను నేను. ఇట్లా లేని క్యాన్సర్లు తగ్గించేస్తూ ఉంటారు. ఇంకొక క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇట్లాగే పెట్ సిటీ స్కాను పాజిటివ్ వస్తే, అయ్యా నీకు అక్కడ బయాప్సీ చేసి మోస్ట్లీ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కీమో రేడియేషన్ చేయాల్సి వస్తుంది, సో నువ్వు బయాప్సీకి వీటన్నిటికీ సిద్ధపడి మీ ఫ్యామిలీని తీసుకొని రా అని పంపిస్తే, అతను నాకు క్యాన్సర్ వచ్చేసింది అని చెప్పి బయాప్సీ చేయించుకోకుండా సంవత్సరం రోజులు ఇట్లాగే డైట్ చేసి తీరా మా దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి బయాప్సీ చేపిస్తే అతను క్యాన్సరే లేదు. సంవత్సరం రోజులు నరకం చూశాడు, లివర్ క్యాన్సర్ ఉంది నాకు, నేను చచ్చిపోతున్నా అని చెప్పి అందరికి అప్పగింతలు చెప్పేశాడు. ఫ్యామిలీ మొత్తానికి, నువ్వు వాళ్ళని చూసుకోరా, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళని జాగ్రత్త చూసుకో. తీరా బయాప్సీకి పంపిస్తే లివర్ క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. అతను ఇదివరకు డ్రింక్ ఎక్కువ చేసేవాడు, లివర్ సిరోసిస్ ఉంది, లివర్ సిరోసిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్ దగ్గర కథలో, ఇట్లాంటి టెస్ట్ మనీలు చాలా ఉన్నాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు నిజంగా క్యాన్సర్ తగ్గించాను నువ్వు నమ్మితే విఆర్కే రేపు సోమవారం డేట్ నిన్నే చెప్పమన్నా, నా డేట్ నేను చెబుతున్నా, సోమవారం ఉదయం 10 గంటలకి ప్రెస్ క్లబ్ దగ్గరికి రా, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఓకే, ఈ కేసు సంబంధించి క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన రిపోర్టు పట్టుకొని రేపు మండే 10 గంటలకి పొద్దున్నే క్యాన్సర్ సర్టిఫికేట్, అతనికి క్యాన్సర్ వచ్చిందన్న కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఒకటి పట్టుకొని అక్కడికి వచ్చావు అంటే 2 కోట్లు ఇచ్చేస్తా, తీసుకెళ్ళిపోదు కానీ. ఓకే, ఆ రోజు రాలేదు అనుకో, ఇంక నీ కర్మ,
నీ అన్ని ఉత్తుత్తి ఛాలెంజ్లు, ఫేక్ ఛాలెంజ్లు, నీ బతికే ఫేకు అని చెప్పి నిరూపితం అయిపోద్ది నీ ఫాలోవర్స్కి, నా ఫాలోవర్స్కి. బై బై రామ్రామ్. నీ దుకాణం మటుకు మూపిస్తా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నీ దుకాణం ఖచ్చితంగా మూపిస్తా, నీ క్యాన్సర్ దుకాణం. లేకపోతే నీ మొత్తం ఒక్క వెయిట్ లాస్కి తప్ప మిగతా డిసీజులు తగ్గిస్తా అని చెప్పి ఏటి కోసమైనా నువ్వు డైట్లు చెప్పావు అంటే మటుకు నీ దుకాణం మూపిస్తా, దాంట్లో డౌటే లేదు. వస్తానే ఉంటాయి విఆర్కే సిరీస్ నీ దుకాణం మూతపడే వరకు. పెట్టు, ఎన్ని టెస్ట్ మోనీలు పెడతావో ప్రతి టెస్ట్ మోనీ ఫేకే అని చెప్పి మాకు తెలుసు కాబట్టి నువ్వు తీసుకురా. ఎన్ని టెస్ట్ మోనీలు తీసుకొస్తావో తీసుకురా. ఒకసారి చివరిలో ఈ పెనిస్ క్యాన్సర్ కూడా ప్లే చేయండి అయ్యా. థ్యాంక్ యూ. జి లక్ష్మీరెడ్డి, మార్కాపురం సార్. మీకు అసలు ఏ సమస్య కోసం మీరు రామకృష్ణ హెల్త్ క్లినిక్ వచ్చారు ఇక్కడికి నన్ను కలవటానికి? నాకు పెనిస్ క్యాన్సర్ వచ్చిందండి. ఎప్పుడు బయటపడింది మీకు? నాకు 8 months కింద బయటపడిందండి. ఏం చేశారు మీరు అప్పుడు? నేను లో చూపించుకున్నాను. పెట్ ఎంఆర్ఐలో నాకు పెనిస్ క్యాన్సర్ అని వచ్చింది. వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పారు. నేను సర్జరీ చేయించుకోకుండా విఆర్కే హెల్త్ లైన్కి వచ్చాను. నేను డైట్ ఫాలో అయినా. నేను డైట్ ఫాలో అయ్యి 7 నెలల నుంచి డైట్ ఫాలో అయ్యి ప్రతి నెల వచ్చి చూపించుకుంటాను.